ఓకే, ఈ వీడియోలో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు ఎలా ఉంటాయో చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఆల్రెడీ నేను చెప్పాను, సేమ్ ప్రీవియస్ హోమోజీనియస్ ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఇంకా దీంట్లో డిఫరెన్స్ ఏముండదు. సాల్వ్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ డో జెడ్ బై డో వై మైనస్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎక్స్, ఇది ప్రాబ్లం. డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ప్లస్ డో జెడ్ బై డో వై మైనస్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. సొల్యూషన్ తీసుకుందాం. ది ఆక్సిలరీ ఈక్వేషన్ లేకపోతే గివెన్ ఈక్వేషన్ can be written as d square plus d into d dash plus d dash minus 1 into z equal to e power minus x. The auxiliary equation is m square plus m అలాగే ఈ కండిషన్ కనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ అలా తీసుకోకూడదు. ఇక్కడ మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేద్దాం. డి స్క్వేర్ మైనస్ 1 ప్లస్ డి ఇంటూ డి డాష్ ప్లస్ డి డాష్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్. దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్లై చేస్తే డి మైనస్ 1 డి ప్లస్ 1, ఇక్కడ డి డాష్ కామన్ తీయండి, డి ప్లస్ 1 మొత్తానికి బ్రాకెట్ ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తంలో డి ప్లస్ 1 కామన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డి మైనస్ 1 ప్లస్ డి డాష్, ముందు డి డాష్ రాసుకుంటున్నా, మైనస్ 1 ఇంటూ జెడ్. దీని 1 అనుకోండి. ఈ 1ని ఎలా కంపేర్ చేసుకోవాలి మనం? డి ప్లస్ 1 ఈక్వల్ టు డి మైనస్ m1 d డాష్ మైనస్ ఆల్ఫా 1 అంటే m1 లేదు, అసలు d డాష్ లేదు కాబట్టి ఇక్కడ m1 అనేది ఇక్కడ ఏమవుతుందండి మనకి m1 ఈక్వల్ టు 0, ఆల్ఫా 1 ఈక్వల్ టు ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి మైనస్ 1. అలాగే d ప్లస్ d డాష్ మైనస్ 1 అంటే d మైనస్ m2 d డాష్ మైనస్ ఆల్ఫా 2. m2 ఉంది ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది, ఆల్ఫా 2 రెండు మైనస్లే కాబట్టి ప్లస్ అవుతుంది. ఇది రాసుకునే విధానం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అగైన్ నేను ఫార్ములా రాస్తున్నా. ఈ పవర్ ఆల్ఫా 1x మనకి ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసాం కాబట్టి ఫస్ట్ కేస్ అవుతుంది. y ప్లస్ m1x ప్లస్ ఈ పవర్ ఆల్ఫా 2x y ప్లస్ m2x అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా 1 అంటే మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్, m1 అంటే 0 అంటే f1 ఆఫ్ y ఒకటే వస్తుంది, ఆల్ఫా 2 అంటే 1 కాబట్టి ఈ పవర్ ఎక్స్, f2 ఆఫ్ y మైనస్ ఎక్స్. వైపీకి వద్దాం. 1 బై డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ డి డాష్ ప్లస్ d dash minus 1 into e power minus x. Put d equal to x coefficient minus 1, d dash equal to 0, y coefficient లేదు ఇక్కడ 0 అంటే 1 బై d ప్లేస్లో మైనస్ 1, d dash 0 కాబట్టి ఇది కూడా 0నే, d dash 0 ఇది d స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 1 బై 0 అవుతుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్. 0 వచ్చింది ఇక్కడ అంటే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చింది. కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చింది. ఎప్పుడైతే కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చిందో మల్టిప్లై, సేమ్ అక్కడ చేసిన ప్రాసెస్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మల్టిప్లై న్యూమరేటర్ విత్ ఎక్స్ and differentiate
denominator with respect to capital D అంటే yp ఈక్వల్ టు న్యూమరేటర్ నెక్స్ట్తో మల్టిప్లై చేసాం, డినామినేటర్ని డో బై డోడి, డిఫరెన్షియేట్ పార్షియల్లీ, గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేట్ పార్షియల్లీ ఇది రాసుకోవాలి, ఇంటూ డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ డి డాష్ ప్లస్ డి డాష్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంతా రాసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై డి స్క్వేర్ కాబట్టి డోడి కాబట్టి మనం చేసేది డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ డి కాబట్టి డి స్క్వేర్కి 2d, డి డాష్ ఒకటి మిగులుతుంది ఇక్కడ, మిగతాదంతా 0 ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు పుట్ డి ఈక్వల్ టు -1 డి డాష్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ బై 2 ఇంటూ -1 ప్లస్ 0 ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ ఈ పవర్ minus x. Therefore, general solution is y equal to yc plus yp. ఈ yc yp మీరు రాయండి, ఆ కొంచెం కూడా ఒక స్టెప్ మీరు రాసి చూపించండి. నెక్స్ట్ ప్రాబ్లం ఈ పవర్ రెండు కాసులు ఈ వచ్చినప్పుడు రెండు చేద్దాం. నెంబర్ 2 ఇది ప్రాబ్లం 1 అనుకోండి, ప్రాబ్లం 1. ప్రాబ్లం 2 సాల్వ్ d square minus d into d dash plus d dash minus 1 into z equal to cos of x plus 2y plus e power y minus x. ప్రాబ్లం జాగ్రత్త చూడండి. d square minus d dash plus d dash minus 1 into z equal to cos of x plus 2y plus e power y minus x. Solution given equation is d square d into d dash plus d dash minus 1 into z equal to cos of x plus 2y e power y minus x. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, this is implies d square minus 1 minus d into d dash plus d dash into z equal to 0. ఎందుకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ కోసం రాసుకుంటున్నాను నేను. అంటే దాన్ని ఎలా రాసుకుంటామంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఫౌండ్, లేకపోతే ది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ రాసుకోవడం కోసం ది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఫౌండ్ రాసుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే డి ప్లస్ 1, తర్వాత డి డాష్ కామన్ తీస్తే మైనస్ డి డాష్ డి మైనస్ 1 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో డి మైనస్ 1 కామన్ తీద్దాం, డి మైనస్ డి డాష్ ప్లస్ 1 ఇంటూ జెడ్ ఈక్వల్ టు 0 అంటే d మైనస్ 1 దగ్గర d మైనస్ m1 d డాష్ మైనస్ ఆల్ఫా 1 అంటే ఇంప్లైస్ అసలు m1 లేదు మన దగ్గర, d డాష్ లేదు కాబట్టి 0, ఆల్ఫా 1 రెండు మైనస్లు కాబట్టి 1. తర్వాత d మైనస్ d డాష్ ప్లస్ 1 ఈక్వల్ టు d మైనస్ m2 d డాష్ ఆల్ఫా 2, m2 రెండు మైనస్లే కాబట్టి ప్లస్ 1, ఆల్ఫా 2 ఈక్వల్ టు మైనస్ 1. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుందంటే సి ఈ పవర్ ఆల్ఫా 1 ఎక్స్ f1 ఆఫ్ y ప్లస్ m1 ఎక్స్ ఈ పవర్ ఆల్ఫా 2 ఎక్స్ f2 ఆఫ్ y ప్లస్ m2 ఎక్స్ అంటే ఈ పవర్ ఆల్ఫా 1 1 కాబట్టి ఎక్స్, f1 ఆఫ్ m1 0 కాబట్టి y ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఆల్ఫా 2 మైనస్ కాబట్టి f2 ఆఫ్ y ప్లస్ ఎక్స్. వైపీకి వద్దాం, 1 బై డి స్క్వేర్ మైనస్ డి డాష్ ప్లస్ డి డాష్ మైనస్ 1 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y
ప్లస్ ఈ పవర్ వై మైనస్ ఎక్స్ బ్రాకెట్. ఫంక్షన్ సపరేట్ చేద్దాం. డి స్క్వేర్ డి ఇంటూ డి డాష్ ప్లస్ డి డాష్ మైనస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y. అలాగే సెకండ్ ఫంక్షన్ కూడా రాద్దాం. 1 డి స్క్వేర్ డి ఇంటూ డి డాష్ ప్లస్ డి డాష్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ వై మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి, పుట్ డి స్క్వేర్ ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే -1, డి ఇంటూ డి డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ బి ఫార్ములా, ఏ ఇంటూ బి. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 అని అర్థం. -1 ఇంటూ 2 అంటే -2. అలాగే డి డాష్ స్క్వేర్ ప్లేస్లో మనకు డి డాష్ స్క్వేరే లేదు కాబట్టి అది రాయిపోయిన పర్లా -4. ఇక్కడికి వచ్చేసరికి పుట్ డి డాష్ డి ఈక్వల్ టు ఫస్ట్ -1 ఎక్స్ కోఎఫిషియంట్, డి డాష్ ఈక్వల్ టు 1. సో అప్లై చేద్దాం. డి స్క్వేర్ ప్లేస్లో మనం రాస్తే డి స్క్వేర్ ప్లేస్లో -1 మైనస్ డి ఇంటూ డి డాష్ అంటే -2, డి డాష్ అంతే ఉంటుంది. జాగ్రత్త చూడండి, డి డాష్ మనం సబ్స్టిట్యూట్ చేయకూడదు కాసులు సైన్ వచ్చినప్పుడు. -1 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, తర్వాత 1 డి స్క్వేర్ ప్లేస్లో డి డాష్ ప్లేస్లో -1కి హోల్ స్క్వేర్, -1 ఇంటూ డి డాష్ అంటే 1 ప్లస్ 1 -1 ఈ పవర్ వై మైనస్ ఎక్స్. ఈ రికార్డింగ్ నేనే సొంతగా చేత్తో పెట్టుకుని ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏమైనా గమనించి తేడా ఉంటే ఇది ఎక్స్ ప్లస్ 2y. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేయండి. జాగ్రత్తగా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఇది బాగాలేదనుకుంటా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, +1 -1 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇది 2 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ 2 ఈ 1 క్యాన్సిల్. అంటే మనకు మిగిలే వాల్యూ ఏంటంటే 1/d డాష్, దిస్ ఈజ్ ఈక్వల్ 1/d డాష్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1/2 ఈ పవర్ వై మైనస్ ఎక్స్ మిగులుతుంది. 1/d డాష్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ఇంటూ డివై. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ పవర్ వై మైనస్ ఎక్స్ బై 2. కాస్కి ఇంటిగ్రేషను సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉంటుంది బయటకు వస్తుంది, ఈ పవర్ వై మైనస్ ఎక్స్ బై 2. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఇది జనరల్ సొల్యూషన్. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఈ మోడల్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో.